మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం మూల నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ నక్షత్రంలో పుట్టిన వారి జాతకం ఓవరాల్ గా ఎలా ఉంటుందంటారు? ఈ మూలా నక్షత్రం అనేది చాలా గొప్ప నక్షత్రము. మనకు మూలాధార చక్రాన్ని సూచిస్తుంటారు. ఇది విఘ్నేశ్వర శక్తి కలిగిందని కూడా చెప్తారు. మూలాధార చక్రంలో విఘ్నేశ్వరుడు ఉంటారని మనకు తెలుసు. ఈ నక్షత్రంలో విశేషంగా ఆంజనేయ స్వామి ఈ నక్షత్రంలో పుట్టినట్టుగా నేను పరిశీలన తెలుసుకున్నాను. మరి ఆంజనేయ స్వామికి వేరే నక్షత్రాలు కూడా కొన్ని చెప్తా ఉంటారేమో నాకు తెలియదు, కానీ నేను నమ్మింది ఆంజనేయ స్వామి యొక్క జన్మం వచ్చింది. ఆయన చిరంజీవి, సప్త చిరంజీవులు ఆయన ఉన్నాడు. చెప్పాలంటే ఇంకా ఆయన మహాపరమ రామభక్తుడు. అంత గొప్ప నక్షత్రంలో ఆంజనేయ స్వామికి జన్మ వచ్చింది కాబట్టి నేను చిన్నప్పుడు చాలా ఆంజనేయ స్వామి భక్తుడిని. అంటే ఇప్పుడు కాదా అంటే నేను జ్యోతిషశాస్త్రం నేర్చుకున్న తర్వాత నాకు మూలా నక్షత్రం నాకు వ్యతిరేక నక్షత్రం అని తెలిసిన తర్వాత నేను ఆరాధన ఆపి నేను రాముడి ఆరాధన చేస్తున్నాను. రామభక్తులను ఆంజనేయ స్వామి ఆటోమేటిక్ సేవ్ చేస్తాడు. ఆంజనేయ స్వామిని పూజించాల్సిన పని లేదు. రాముడిని పూజిస్తే ఆంజనేయ స్వామి అడగకపోయినా మనతోడు ఉంటాడు. నేను చిన్నప్పుడు ఈ దయ్యాలు, ఈ భూతాల కథలు విని చీకటైనాక పిల్లలకు ఆటోమేటిక్ భయం ఉంటుంది. ఆ టైంలో ఆంజనేయ స్వామి దండకము నేర్చుకుంటే మనం అది చెప్తే దయ్యాలు రావని నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకున్న దాంట్లో నాకు ఇష్టమైంది ఆంజనేయ స్వామి దండకం కన్నా హనుమత్ పంచరత్న స్తోత్రరత్నం అని ఒకటి నేను నేర్చుకున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ హనుమత్ పంచరత్న స్తోత్రరత్నం నేను అప్పుడు చెప్తా ఉంటే నాకు తెలియనటువంటి గూస్ బంప్స్ వచ్చేవి. ఏదో శక్తి ఆంజనేయ స్వామి వచ్చి నన్ను పరిశీలించి నన్ను చూస్తున్నట్టు, నేనున్నా నీకెందుకు అని అభయం ఇస్తున్నట్లు, భరోసా ఇస్తున్నట్టు నాకు విజువలేషన్ కలిగేదో నేను ఊహించుకునేమో తర్వాత విషయం. నేనైతే చాలా ధైర్యంగా వచ్చేసేది నాకు. ఆ పంచరత్న స్తోత్రరత్నము నాకు ఒక చిన్న పుస్తకంలో దొరికింది. ఒక చిన్న పుస్తకం, హనుమద్ ఆరాధన అనే పుస్తకము. ₹1 ₹2 ఇచ్చి కొన్నాను. నేను అది గుర్తులేదు. మొత్తమైన ₹1 or ₹2. ఒక చిన్న జ్యోతిష గ్రంథం ₹7 వచ్చేది అప్పట్లో. ₹7కి జ్యోతిష విద్యారంభం అనేటువంటి పుస్తకం నేను కొన్నాను ₹7. చిత్తూరులో కొన్నాను. ఇంటికి వచ్చేకాడ చదివేసేదాన్ని. చిన్న పుస్తకమే. అంటే ఇంకా ఆ పుస్తకం చదివేసేకాడ ఇంక నాకు జ్యోతిషం వచ్చేసింది. ఇంక మొత్తం నాకు వచ్చేసిందని ఫీలింగ్కి వచ్చాను నేను. తర్వాత ఉద్గ్రంథాలని ఎత్తుకుతూ వెళ్తే అపారమైనటువంటి సముద్రమే చిన్నది జ్యోతిషం అని అర్థమైంది. అలా పంచరత్న స్తోత్రరత్నము నేను అది ఎలా ఉండదంటే వీతాకిల విశేషాం జాతానందాశ్రుబ్లకమత్యత్యం సీతాపతి దూతాద్యం వాతాత్మజ మధ్యభావయ హృద్యం తరుణారుణ ముఖ కమలం కరుణారసపుర పూరితపాంగం సంజీవ నమస్సాస్య మంజుల మహిమాన మంజన భాగ్యం శంబరి వైరస రాతిచ మంబుజదల విపులోంచనోద్ధారం కంపు గనుల మనుల దిష్టం బింబజ్జులతో మేష్టక మౌలంబే దూరీకృత సీతార్థి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి పురతో మమ బాత హనుమతో మూర్తి వానర నికరాధ్యక్షం దానవకుల కుముద మిహ్ర సదృశ్యం దీనజనావన దీక్షం పవన తపఃపాగ పుంజమద్రాక్షం ఏతత్ పవన సుతస్య యస్తోత్రం పఠతి పంచారత్నాఖ్యం చిరమహ నిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీరామ భక్తి భాగ్య భగవతి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. తండ్రి యోగాంజనేయ వీరాంజనేయ సుప్రసన్నాంజనేయ అంజనీపుత్ర వాయునందన రుద్రాంశ సంభూత జై బజరంగ బలి జగదేక వీర శ్రీరామ భక్త శిరసానామం శ్రీ సూర్యనారాయణ శిష్య శ్రీ సువచ్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భావి బ్రహ్మ ఉష్ట్ర వాహనధర సమస్త శుభాలు ప్రసాదించు స్వామి అనేవాడిని. నేను చిన్నప్పుడు నేర్చుకునేది. తర్వాత ఆయన మూలా నక్షత్రానికే జన్మించాడని నాకు తెలిసి చాలా సంతోషపడ్డాను. ఇది చెప్తా ఉంటే ఎలా ఉంటుందంటే నా ఒళ్ళు పులకించిపోయేది. ఆంజనేయ స్వామి ఇంత చిన్న పిల్లవాడు నువ్వు నా గురించి ఎంత బాగా చెప్తున్నావు అని వచ్చి నన్ను చూస్తున్నట్టు నేను భావించేవాడిని. మరి చూశాడేమో మరి నా అదృష్టం. ఎందుకంటే చిన్నప్పుడు రియల్గానే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆంజనేయ స్వామి అంటే పిల్లలు అలా గదెత్తుకున్నట్లు ఫైటింగ్లు చేసేవాళ్ళు, యాక్టింగ్లు చేసేవాళ్ళు, అంత ఇష్టం అన్నమాట. ఆయన ఒక సిబిఐ ఆఫీసర్. మూల అంటే ఏమి? మూల గ్రంథాలు, సీక్రెట్ డాక్యుమెంట్స్ అని కదా అర్థం. ఆయన సిబిఐ ఆఫీసర్ లంకలో దిగాడు. మరణానికి అవకాశం లేని రావణాసురుని యొక్క మర్దనానికి ఉపయోగపడ్డాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే ఆయన సపోర్ట్ అయ్యాడు. సాక్షాత్ పరమేశ్వరుడే ఆంజనేయ స్వామి, ఇంకెవరో కాదు, సాక్షాత్ పరమేశ్వరుడే.
పరమేశ్వరుడే వానరంగా జన్మించేట్టుగా వరం ఉంది. నారాయణుడు శ్రీ మహావిష్ణువే మానవుడిగా పుట్టాడు. నరవానరులుగా వీళ్ళిద్దరు పుట్టాలనేసి రావణాసుడు కోరిన వరంలో వాళ్ళు ఆయన ఛాన్స్ ఇచ్చాడు. వాళ్ళందుకు వాళ్ళు వచ్చారు, దిగారు. ఈయన లేకపోతే ఆయన లేడు, ఆయన లేకపోతే ఈయన లేడు. కాబట్టి రామావతారం చాలా గొప్పది. రామావతారం చాలా గొప్పది. రాశి అంటారు, మన జ్యోతిష్యంలో రాశి అంటారు కదా. రాశి అంటే ఏమి? రాముల్లో రా, సీతలో సి. మొట్టమొదటి జాతకం రాసింది రాముడికి సీతకే. అంతకుముందు యజ్ఞాలు యాగాలు హోమాలు తప్పుతూ ఉంటానే కానీ రాముడికి సీతకి జాతకం రాశారు. మొట్టమొదటి జాతకం ఆ రాముల్లో రాని సీన్ తీసుకుని రాసి అన్నారు. ఏం పెట్టాలా ఈ గ్రహమండలాలకు 30 డిగ్రీలకు ఒక్కొక్క మేష రాశి, రాముడు సీత. ఇది అసలు విషయం. కాబట్టి అటువంటి రామబంటనుడు ఆంజనేయ స్వామి పుట్టినటువంటి మూలా నక్షత్రం మామూలు నక్షత్రం కాదు. స్వర్గీయ శ్రీ ప్రజానాయకుడైనటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూలా నక్షత్రం అని నేను విని చాలా సంతోషపడ్డాను. ఆయన అందుకే ప్రజానాయకుడయ్యాడు. వీళ్ళు దేనికి భయపడరు, దేనికి తలవంచరు. చాలా గొప్ప నక్షత్రం. ఈ ఆంజనేయ స్వామికి తర్వాత నక్షత్రం పూర్వాషాఢ. పూర్వాషాఢ యుద్ధానికి ప్రతీక. ఈయన సంపత్తారకు సంబంధించిన యుద్ధాన్ని ఈయన ఎప్పుడు ఆయుధం ఎత్తుకొని ఉంటాడు. ఆయనకి అక్కడే వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ మొత్తం ఆంజనేయ స్వామి నుంచి వచ్చింది. నేటి కరాటికి ఆద్యుడు నాటి ఆంజనేయుడే. ఆయన చేయని మార్షల్ ఆర్ట్స్ అంటూ లేవు. మన వాళ్ళు ఆ పేరు పెట్టుకోలే, మాది అని నిరూపించుకోలేదు. కరాటే మాది, టేక్వాండో మాది, బాక్సింగ్ మాది అన్నీ ఆయన చేసేసాడు. ఈయనకు పరమమిత్ర తార జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠాదేవి తెలుసు కదా. జ్యేష్ఠాదేవితో కూడా ఈయన ఉంటాడు. సంపత్తార సంబంధించిన యుద్ధాన్ని చేస్తూ ఉంటాడు. జ్యేష్ఠాదేవి ఫోటో చూస్తే పైన ఆంజనేయ స్వామి ఉంటాడు, ఇంకో పక్క కాలభైరుడు ఉంటాడు. జ్యేష్ఠాదేవి ఆరాధించే వాళ్ళు ఆమెతో కూడా ఆంజనేయ స్వామి కాలభైరుడు కూడానే ఉంటారు. అంత శక్తివంతమైన దేవత జ్యేష్ఠాదేవి. ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు ఇక్కడ ఆంజనేయ స్వామి ఇలా ఉన్నాడు ఈ కారణంలో కాలభైరుడు ఎందుకు అనిపిస్తుంది. జ్యేష్ఠాదేవితో వాళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళ ముగ్గురు కలిసే ఉంటారు. కాబట్టి ఆయన పరమమిత్ర తారైనటువంటి జ్యేష్ఠాదేవిని వదిలాడా, సంపత్తారైనటువంటి యుద్ధప్రీతిని వదిలాడా? అన్ని విద్యలు ఆయన తెలియనట్టు లేదు. అటువంటి అద్భుతమైన నక్షత్రం ఈ మూలా నక్షత్రం. జ్యోతిష్ శాస్త్రానికి ఇక్కడ విఘ్నేశ్వరుడే పుట్టాడని కూడా అంటారు. మూలాధార చక్రానికి అధిపతి మూలా నక్షత్రంలో ముఖ్యంగా పుట్టాను. సంతోషం, కాదనలేదు. నేను ఆంజనేయ స్వామిని గట్టిగా నమ్మాను. ఉత్తరాషాఢ నక్షత్రము విఘ్నేశ్వరుడని నేను కొన్ని నా పరిసరాలు నేను తెలుసుకున్నాను. కానీ అట్లా కూడా వినాయకుడే అంటే కూడా గొప్ప నక్షత్రమే కదా. కాబట్టి ఈ మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దేనికి భయపడరు. వాళ్ళు ఉన్నంతకాలంలో గొప్పగానే బతుకుతారు. ఎదురుగాలికి ఎదురెళ్తారు. క్లిష్ట పరిస్థితులని ఇష్టపడతారు. క్రమశిక్షణ కోల్పోరు. అందుకే ఆంజనేయ స్వామి ఆ నక్షత్రంలో జన్మది వెయిట్ చేసి నక్షత్రం తీసుకున్నాడు. ఆయన అన్ని సవాళ్ళే చూశాడు. ఆయన కోసం ఆయన బతికినట్టు ఎక్కడ లేదు. ఆంజనేయ స్వామి తన కోసం తను ఏం చేసినట్టు ఎక్కడ చేత కనిపిస్తుంది. రాముడి కోసమో లేదా తను నమ్మిన వాళ్ళ కోసమో తల్లి మాట కోసమో ఎవరి కోసం ఏదో ఆయన మొత్తం ఆయన మర్చిపేసి ఆడ ప్రాణం పోతుందా ఏం పోతుందో చూడకుండా ముందు అదే విధంగా ఉంటారు మూలా నక్షత్రం వాళ్ళు. ఈ మూలా నక్షత్రం వాళ్ళు ఒక విధంగా చెప్పంటే అది 60 సంవత్సరాల ఆయుష్ ప్రమాణము అని కూడా అంటారు. మరి రాజశేఖర గారు కూడా 60 దాటగానే ఆయన స్వర్గస్థులైనారు. మూలా నక్షత్ర ప్రభావం అని కూడా ఒక చర్చ ఉంది. నేను కొంతమంది జ్యోతిష్యులతో వాళ్ళు ఇప్పుడు లేరు, చనిపోయారు, చర్చించడం జరిగింది. కాబట్టి ఈ నక్షత్రము ఎన్ని రోజులు ఉన్నామని కాదు, ఎంత గొప్పగా బతికేమన్నది విషయం. కానీ ఇక్కడ వచ్చేకాడికి మృత్యుంజయుడు ఆయన పేరు పరమేశ్వరుడికి, ఆయన ఈ నక్షత్రం తీసుకున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి చిరంజీవి అయ్యాడు. రామావతారం సమాప్తి అయింది, హనుమద్ అవతారం సమాప్తి కాలేదు. ఆయన ఇప్పుడు కూడా గంధమాదన పర్వతంలో హిమాలయాల్లో అరటి చెట్ల మధ్యలో తపస్సు చేస్తున్నాడు. మరెన్నో క్షేత్రాల్లో ఎంతోమందికి తపస్సులో కనిపిస్తున్నాడు. ఆయన గురించి నేను బాగా తెలుసుకున్నాను, ఇష్టపడ్డాను కాబట్టి, ఆరాధించాను కాబట్టి ఈ హనుమత్ పంచరత్న స్తోత్రత్నాన్ని జనగణ మనకన్నా సులభంగా నేను చెప్పగలిగాను. నేను ఆరాధించినాను అని దేవుడి పైన ఆరాధించాను, తప్పు చెప్పకూడదు. మళ్ళీ తర్వాత మూలా నక్షత్రం నాకు వ్యతిరేకం తెలిసినాక నేను ఆయన్ని శ్రీరామ ఆరాధనతో ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. నాకు కుబేర బిందు అవుతారు శ్రీరామచంద్రుడు, పునర్వస నక్షత్రం కుబేర బిందు. అందుకు శ్రీరాముడు అవతారం ఆరాధన చేసే కొద్దికి నాకు ఫైనాన్స్ రెడీ అవుతుందని అర్థమవుతుంది, వస్తుంది నాకు తెలుసు. కాబట్టి నేను రామారాధన పట్టుకున్నాను. రామారాధన పట్టుకుంటే రామభక్తులను ఆంజనేయ స్వామి సేవ్ చేస్తాడు. కాబట్టి నాకు ఆ గిఫ్ట్గా ఆయన ఇచ్చింది ఏమంటే, మా చిన్న అబ్బాయి ధనుర్లగ్నంలో పుట్టి మూలా నక్షత్రం లగ్నం పడింది. ఆ ప్రభావం అట్లే వచ్చింది.
ఆ అబ్బాయి కూడా చిన్నప్పుడు ఆంజనేయ స్వామిలాగా యాక్టింగ్లు చేసేవాడు, ఫోటోలు తీసుకునేవాడు, సంతోషపడేవాడు. నేను చేసిన పూజకి ఫలితం మా చిన్న అబ్బాయి నాకు మూలా నక్షత్రం ధనులగ్నంలో పుట్టాడు. ఇద్దరు అబ్బాయిలు ధనులగ్నంలో పుట్టారు నాకు. అంటే మూలా నక్షత్రానికి అనుకూలంగా ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. ఈ హనుమంతుడు రాహుగ్రహం, అందరికి ఎవరికి భయపడు రాహు, ఆయన మహావిష్ణుని ఏమరిచాడు. రాహుని మించిన జిత్తులు మార్పు అన్నట్టు ఇంకొకటి లేదు. ఆ రాహువే భయపడ్డాడు ఈయనకి. ఆంజనేయ స్వామి పుట్టగానే మా ఆకలిగా ఉందంటే అంజనాదేవి మెరుస్తున్న ఏ పండైనా తిన్నానా అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఉదయిస్తుంటే ఆ రోజు గ్రహణము, రాహు వస్తున్నాడు మింగడానికి. ఆంజనేయ స్వామి కూడా సూర్యుడు అనుకోకుండా ఒక పండు అనుకుని మింగడానికి ఈయన పోతున్నాడు. రాహు భయపడ్డాడు. అరే బాబు ఈడోడు చిచ్చర పిడుగులా ఉన్నాడు, నాగపోటీకి వస్తున్నాడని రాహు దూరంగా పరిగెత్తాడంట ఆంజనేయ స్వామి చూసి. అట్లా రాహుకేతుల పీడ, శని పీడ, అట్లా దుష్టగ్రహ పీడలు ఎన్నో ఉన్నా కానీ ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల పటాపంచలైపోతాయి. మూలా నక్షత్రంలో పుట్టినటువంటి దేవత కాబట్టి ఈ నక్షత్రం గొప్పతనం చెప్పడం కోసమే ఇంత చరిత్ర నేను చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అంటే టఫ్ పీరియడ్ ఎప్పుడు ఉంటుంది, మంచి టైం ఎప్పుడు నడుస్తుంది, ఆ దశలు ఏంటి? మూలా నక్షత్రంలో పుట్టినప్పుడు కేతు మహర్దశతో ప్రారంభమవుతుంది. కేతు దశ తర్వాత శుక్రదశ స్టార్ట్ అవుతుంది. శుక్రదశలో వీళ్ళకి యవ్వనము అనేది పూర్తవుతుంది. యుక్త వయసులోనే శుక్రదశ వస్తుంది. ఈ యుక్త వయసులో వీళ్ళు శుక్రదశ అన్నప్పుడు వీళ్ళకు ఈ విరివిగా ప్రేమ వివాహాలు జరిగేదానికి, అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, లేదా డాక్టర్లు కావచ్చు. డాక్టర్లు కూడా ఆయుధాలు ఎత్తుకుంటారు. వాళ్ళు చేసే కూడా ఆరోగ్యంతో యుద్ధం చేసేది వాళ్ళు. వారు మరీ సీరియస్. ఎన్ని ధర్నాలు ఎన్ని స్ట్రైకులు అయినా హాస్పిటల్కి క్లోజ్ ఉండదు. వాళ్ళు లేకపోతే కష్టం. కాబట్టి ఈ సెక్టార్లో ఉన్నటువంటి విభాగాల్లో వీళ్ళకు వివాహాలు ఏదైనా బలం ఎక్కువ ఉంటుంది, ఆదాయాలు దాంట్లోనే ఉంటాయి. ఆ విభాగాలకు వీళ్ళు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇది బిందు సేద్యం అంటే వర్షంలాగా పడుతుంది. అది ఏది ఫౌంటైన్స్. తర్వాత వచ్చి ఇక్కడ సేద్యంలో కూడా ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో ఉన్న వ్యాపారాలు కూడా వీళ్ళు కలిసి వస్తాయి. అది వర్షంలాగా పడుతూ ఉంటుంది. పూర్వాష నక్షత్రం సంపత్తారు కాబట్టి ఆ డ్రిప్ ఇరిగేషను, పైపులు అంటే వాటర్ పైపులు, నీళ్ళు కూడా వర్షంలాగా దొరుకుతాయి కదా, ఇటువంటి వ్యాపారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. తర్వాత శుక్రదశ అలా నడుస్తుంది, బాగానే ఉంటుంది. శుక్రదశ అయిన తర్వాత వీళ్ళకు పెట్టేది రవిదశ పెడుతుంది. రవిదశ వీళ్ళకి వ్యతిరేకం, విపత్తార. రవి వీళ్ళకి అనుకూలమైన స్థానాలు ఉండాలి. ఈ నక్షత్రంలో ఈ దశలో పుట్టిన వాళ్ళకు పితృదోషం ఉంటుంది. పితృదోషం అంటే పూర్వీకులకు అనుగ్రహం ఖచ్చితంగా ఉండదు, కానీ వీళ్ళకి తండ్రి రోల్ మోడల్. ప్రతి ఒక్కదానికి మా నాన్న అలా, మా నాన్న ఇలా, మా నాన్న అలా మాకు చెప్పించాడు, వాళ్ళ నాన్న చేయకపోతే వాళ్ళ నాన్న చేసినట్టు పిల్లకాయల దగ్గర చెప్పుకుంటుంటారు. ఎంత వాళ్ళ నాన్న ఏదో పెద్ద హీరోలాగా చెప్తాడు రావుడా, వాళ్ళ నాన్న చూసి ఏమి తీసిడు అని కూడా వాళ్ళు అనుకుంటుంటారు. లేదురా మా నాన్న ఎవరికి చూపించని చెప్పి అంటుంటారు. అబద్ధం చెప్పిన తండ్రిని గొప్పగా మాట్లాడతారు. అదేవిధంగా వీళ్ళకి పితృదోషం అంటే వీళ్ళ యొక్క తండ్రి అమావాస్య రోజు పితృపరిహారాలు చేయాలి. అప్పుడు వీళ్ళకి అభివృద్ధి ఉంటుంది. వీళ్ళ తండ్రి పరమపదించిన తర్వాత వీళ్ళు చేయాలి. తర్వాత చంద్రమహాదశ వీళ్ళకి చక్కగా ఉంటుంది. చంద్రదశ యోగిస్తుంది, క్షేమతార కాబట్టి. చంద్రుడు అంటే శ్రవణ నక్షత్రం, 4వ నక్షత్రం శ్రవణం. శ్రవణం అంటే ఏమి? వినడము అంటే వీళ్ళు శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది అంటారు. వెంకటేశ్వర సుప్రభాతం ప్రతిరోజు ఉంటే వీళ్ళకి మంచిది. విష్ణు సహస్రనామాలు వింటే మంచిది. శ్రీకృష్ణుడికి సంబంధించిన విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, కవచాలు, దండకాలు, స్తోత్రాలు వింటూ ఉంటే మంచిది, క్షేమంగా ఉంటారు. అంటే అన్నీ సమకూరుతాయని అర్థం. చంద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయొచ్చు. 4వ నక్షత్రం కాబట్టి 4వది వాహనాన్ని సూచిస్తుంది, గృహాన్ని సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ చేయొచ్చు, లేదంటే ఇంటీరియర్ డిజైన్స్ చేయొచ్చు, లిఫ్ట్లు చేయొచ్చు. కిందికి పైకి వచ్చేది కదిలేదంతా చంద్రుడు, అందమైనటువంటిది. అదేవిధంగా హోటల్స్ పెట్టచ్చు, లేదంటే సౌండ్ సర్వీసెస్ పెట్టుకోవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, వినిపించవచ్చు శ్రావ్యమైన సంగీతాన్ని. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. మంచి సన్నాయి ఊదేటువంటి వ్యక్తి అవుతాడంటే శ్రవణ నక్షత్రం ఫేవర్గా ఉంటుంది. సంగీతం, మంచి గాత్రం, పాటలు వినిపించడం. ఇప్పుడు గాయకులు, సింగర్స్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రవణ నక్షత్రం ద్వారా ప్రపంచానికి వినిపిస్తున్నారు, గాయకులు అవుతున్నారు. మరి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? శ్రవణ నక్షత్రం సంబంధించినవి. దానికి సంబంధించిన రిపేర్, ఇప్పుడు కుట్టు మిషన్ ఉంటే దాన్ని రిపేర్ చేసే సర్వీస్ సెంటర్ ఒకటి ఉంటుంది. అట్లా ఈ ఇన్స్ట్రుమెంట్స్కి సర్వీస్ సెంటర్లు ఉంటాయి. వాటికి స్పెషలిస్ట్ టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళు బయటపడరు, కానీ వాళ్ళు ఉంటేనే అవి రెడీ అవుతాయి. ఈ రెడీ అయిపోయింది టెక్నీషియన్ తిరిగిపోవాలంటారు. ఎంత పెద్ద
మ్యూజిక్ డైరెక్టర్నా అది రిపేర్ అయిపోతే మాత్రం ఇంకొకరు తెరిస్తాడు, బాగా చేయిస్తాడు నాకు అనేసి. దాన్ని బాగుంటే కొట్టగలడు అతను. అటువంటి సెక్టార్లు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి, ఫుడ్ సెక్టార్స్ అన్నీ కూడా. అదేవిధంగా సిల్వర్ స్క్రీన్, చంద్రుడు ఎలా ఉంటాడో సిల్వర్ స్క్రీన్ అలాగనే ఉంటుంది. వెండి తెర సినిమా పరిశ్రమలో ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళకు, మూలా నక్షత్రం వాళ్ళకు అవకాశాలు బాగుంటాయి. వైట్ అండ్ వైట్ బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మూలా నక్షత్రంలో రాజశేఖర్ గారు పుట్టింది, ఆయన వైట్ అండ్ వైట్లో ఎంత బాగుంటాడు, ఆయన నిజంగా చందమామ నడిచినట్టు ఉంటాడు. అట్లాగే అలా కలిసి వచ్చిన వాళ్ళు అలాగ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఆ వైట్ అండ్ వైట్ వేసుకుని మాస్గా కనిపించే వాళ్ళు ఉన్నారు మొరటుగా. కాబట్టి ఇది చంద్రదశ బాగుంటుంది. చంద్రదశ వీళ్ళకి ఎప్పుడు వస్తుంది? 20-26 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే కరెక్ట్గా పెండ్లి అయ్యి పిల్లలు పుట్టిన వయసులో వస్తుంది. 10 సంవత్సరాలు బాగా యోగిస్తుంది. చంద్రదశ తర్వాత వీళ్ళకి పెట్టేది కుజమహర్దశ. కుజుడు ధనిష్ట నక్షత్రం 5వ తార. అప్పుడు వీళ్ళకి ఏదన్నా గొడవలు, శత్రుబాధలు, సోదరి కారక దోషాలు, వీళ్ళకి ప్రమాదాలు జరగడము లాంటివి జరిగేదని అవకాశం ఉంటుంది. అదే కుజదశ అయిన తర్వాత రాహుదశ బాగా యోగిస్తుంది వీళ్ళకు. రాహు వీళ్ళకి అనుకూలమే. ఎందుకంటే మూలా నక్షత్రంలో పుట్టిన ఆంజనేయ స్వామి రాహుని వశం చేసుకుని చెప్పాను కదా పుట్టగానే. కాబట్టి రాహుదశ వీళ్ళకి ఫేవర్. రాహుదశ 18 సంవత్సరాలు బాగా జరుగుతుంది. ఆ రాహుదశ యొక్క ప్రత్యేకత ఏమంటే యోగిస్తే కూడా కొంత మోసం చేస్తుంది. ఆ దశలో మోసపోవాలనేది ఒకటి ఉంటుంది. కానీ అందరంతా మోసపోకుండా తక్కువ మోసపోతారు. మోసం ద్వారా ప్రపంచం నడుస్తూ ఉంది. నరజాతి సమస్తం పరపీడన పరాయణం. ప్రతి ఒక్కరు ఇంకొకరు దోచుకోవడానికి ఉన్నారు. ఆ దోచుకునే దాంట్లో నిజాయితీగా దోచుకుంటే చాలు. నిజాయితీ కంటే ఇట్లా నేను మిమ్మల్ని నా అవసరం మేము వాడుకుంటారు, నేను మీకు ఉపయోగపడాలి, మీకు నేను ఉపయోగపడాలి, మిమ్మల్ని నేను ఉపయోగించుకోవాలి. నేను మీకు ఉపయోగపడడం పూర్తిగా మిమ్మల్ని నేను వాడుకునేసాను అనుకోండి, అది పూర్తిగా ద్రోహం అవుతుంది. ఉభయ కుశలపరు, ఒకరికొకరు ఉపయోగపడాలి. న్యాయమైన స్వార్థం ఎంత ఉండొచ్చు. కాబట్టి ఈ రాహుదశలో కొంత మోసం జరిగే తీరుతుంది వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల. రాహుదశ తర్వాత వీళ్ళకి పెట్టేది గురుమహర్దశ. అది చాలా ఎక్కువ వయసులో వస్తుంది. నడి వయసు దాటిన తర్వాత వస్తుంది. గురుదశ వీళ్ళకి యోగించదు. అది నైదన తార కాబట్టి ఆ దశలో వీళ్ళకు ధనపరమైన అరిష్టాలు ఉంటాయి. గురువు వీళ్ళకు బాగా ఉంటే మంచి నక్షత్రంలో పడి లాభస్థానము, పంచమ స్థానము, సప్తమ భాగ్యస్థానాలు ఇట్లాంటి చోట్ల ఉంటే, ఉచ్చస్థితిలో ఉంటే అప్పుడు ఓకే. లేనప్పుడు మాత్రం నేను చెప్పేది, లేనప్పుడు ఏది ఎట్లుంటే అట్లా చెప్తున్నా. ఇప్పుడు చివరిలో వీళ్ళకి శనిదశ కాబట్టి వీళ్ళకు ఈ నక్షత్రం వాళ్ళకి మూలా నక్షత్రం కాబట్టి శనిదశ సాధారణంగానే ఉంటుంది. ఒక వెలుగరు, అట్టడు స్థాయికి పోరు. ఏదో రామకృష్ణ అనుకొని ఉన్నాము అంటారు చూడండి, అలా ఉండిపోతారు. కాబట్టి ఇంకా అంతమించి ఇంకా శనిదశం దాటే అంత స్థాయి ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్డు మనం అన్నీ కూడా ఆహార బలాలు చూసుకొని కూడా ఆయుష్లు చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ బుధ మహర్దశ అంతదాకా పోలేరు, కష్టం. జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపారంలో పార్ట్నర్ కావచ్చు, ఎవరికి వీళ్ళు ఏ నక్షత్రం వాళ్ళకి దూరంగా ఉన్నారు? వీళ్ళకు మూలా నక్షత్రం అంటే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వీళ్ళకు వేద నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళని వీళ్ళు వివాహం చేసుకోకూడదు, మంచిది కాదు. ఆశ్లేష నక్షత్రంలో ఏ పని చేయకూడదు. ఆశ్లేష నక్షత్రం రోజు తిరుమలకు వెళ్ళకూడదు. ఇది వేద నక్షత్రం కాబట్టి ఆశ్లేష నక్షత్రం తిరుమల పర్వతం కాబట్టి వెళ్ళకూడదు. అది వీళ్ళు జాగ్రత్త తీసుకోండి. ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఉండకూడదు. ఆశ్లేష నక్షత్రంలో వేరే ఏ గ్రహం కూడా ఉండకూడదు, యోగించదు. ఏ గ్రహం ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి వేద నక్షత్రంలో ఏ గ్రహం ఉన్నా యోగించదు. ఆశ్లేష నక్షత్రంలో గ్రహం ఉండి ఆ గ్రహ దశ కానీ భుక్తి కానీ వస్తే కూడా యోగించదు. ఆశ్లేష నక్షత్రంలోకి గోచరంలో ఏ గ్రహం వచ్చినా కానీ ఫలితాన్ని ఇవ్వదు. ఇన్ని ఉంటాయి. ఇక చివరిగా రెమెడీస్ అంటే స్టార్టింగ్లో మీరు చెప్పినట్టు హనుమంతులు వారు సేవ చేసుకుంటే సరిపోతుంది అంటారా? హనుమంతుడు ఈ నక్షత్రంలో పుట్టాడు, హనుమత్ సేవ కాదు. ఈ నక్షత్రంలో పుట్టిపోయాడు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సేవ చేసుకోవాల్సింది జ్యేష్ఠాదేవి. తర్వాత తీసుకుంటే వీళ్ళకు ఆశ్లేష నక్షత్రం రోజు కాకుండా మిగిలిన రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఆరాధన. శ్రవణ నక్షత్రం క్షేమతారు కదా, శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిదే కదా, విష్ణు సహస్రనామాలు ఉన్నామన్నాను కదా. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, మహావిష్ణు ఆరాధన బాగా చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు ఇంట్లో ఆ శబ్దాన్ని వినిపించడము, ఆ బ్రీతింగ్లోకి వెళ్ళడం చాలా మంచిది. మరి జ్యేష్ఠాదేవిని ఎందుకు ఆరాధించమంటున్నాను? జ్యేష్ఠాదేవి పరమమిత తార, దైవ నమస్కార నక్షత్రం వెనకున్నటువంటి తార. ఆమెతో కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈ నక్షత్రానికి సంబంధించిన అధిదేవత, ఈ నక్షత్రం పుట్టిన దేవత అయిన ఆంజనేయ స్వామి జ్యేష్ఠాదేవితో ఉంటాడు. జ్యేష్ఠాదేవి కాలభైరవుడు కూడా అక్కడే ఉంటాడు.
కాబట్టి జ్యేష్ఠాదేవి ఇమేజ్ అని కొడితే గూగుల్లో జ్యేష్ఠాదేవికి ఒకవైపున ఆంజనేయ స్వామి, ఒకవైపు వీరభద్రుడు కాలభైరుడు ఉంటాడు. కాబట్టి జ్యేష్ఠాదేవి దరిద్ర దేవతని, ఆమె దగ్గర పోకూడదని ఏమో వీళ్ళని దగ్గర నుండి చూసినట్లు. చాలా గొప్ప దేవత ఆమె. ఆమె ఆయుధం చీపురు, ధనకలశాన్ని ఒళ్ళో పెట్టుకుంటుంది. నమ్మిన వాళ్ళకు వాళ్ళ జీవితాలు ఊడ్చేసి సంపదనిస్తుంది. మరి కాలభైరుడు ఆంజనేయ స్వామి నిత్యం అంతం ఎందుకుంటారు? వాళ్ళ శక్తి ఎందుకు ఆమెతో కలిసి ఉంటుంది? అక్కడే ఆలోచించుకోవాలి మనం. గొప్ప దేవతలు కదా వాళ్ళు కూడా. వాళ్ళు మాత్రం గొప్ప వాళ్ళు, ఆమె ఎందుకు పని కాకుండా పోతుంది? కాబట్టి చాలా గొప్ప దేవత ఆమె. ఆమె వాహనం గాడిద. గాడిదలకు ఫుడ్ పెడితే కూడా వాహన సేవ జ్యేష్ఠదేవి యాక్టివేట్ అవుతుంది. జ్యేష్ఠదేవి ఆరాధన, హనుమదారాధన, కాలభైరవ ఆరాధన, మహావిష్ణు ఆరాధన ఇవన్నీ చేసుకోవచ్చు. సంపత్కరంగా ఉంటుంది. ఓవరాల్గా మూల నక్షత్రం యొక్క ప్రత్యేకతలు కావచ్చు, జీవితంలో మీరు ఏం చేసుకుంటే అభివృద్ధి చెందుతారో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.